భారతదేశ మార్కెట్లోకి యమహా కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. అయితే యమహా కంపెనీ వాళ్ళు ఒకటి కాదు 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్లో తీసుకురాబోతున్నారు. మొదటి మోడల్ చూసుకున్నట్లయితే ఈ సిరీస్ 06 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఏరాక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి అయితే తీసుకొస్తున్నారు. మీరు ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ని అలానే ప్రైసింగ్ డీటెయిల్స్ని పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో ఈ స్కూటర్స్ అనమాట యమహా కంపెనీ వాళ్ళు రీసెంట్గా మార్కెట్లోకి రివీల్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్స్. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏరాక్స్ ఈ అనే ఒక వేరియంట్, నెక్స్ట్ చూసినట్లయితే EC06 అనమాట. బట్ ఇందులో ఎక్కువ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ రివీల్ చేసింది మాత్రం EC06 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అనమాట. అలానే EC06 మోడల్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. సో దీన్ని రివర్ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఏదైతే రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ డెవలప్ చేశారో అదే ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేశారన్నమాట ఎలక్ట్రిక్ స్కూటర్ని. అందుకనే యాజ్ ఆఫ్ నో కంపెనీ వాళ్ళు రివీల్ చేసిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మనకి రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ లాగానే కనిపించింది. ఫస్ట్ ఒకసారి ఈ స్కూటర్ యొక్క డిజైన్ గమనించినట్లయితే కాస్త మ్యాక్సీ టైప్ డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట. స్కూటర్ కూడా కొంచెం వెయిట్ గానే ఉంటుంది. అలానే స్కూటర్ లో మనకి 14 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఉపయోగించారు. మన కంపేర్ విత్ రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ పోల్చుకున్నట్లయితే కొంచెం డిజైన్ మార్పులు కూడా చేశారు. దాని గురించి కూడా మీకు చెప్తాను. సో ముందు వైపు చూసుకున్నట్లయితే LED హెడ్ ల్యాంప్ అనేది ఇస్తున్నారు అనమాట. సస్పెన్షన్ చూస్తే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. అలానే డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది స్కూటర్తో పాటు అయితే ఇస్తున్నారు అనమాట. అలానే సీట్ ఏదైతే ఉందో సింగిల్ సీట్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఫ్రంట్ ఫుట్బోర్డ్ స్పేస్ దగ్గర కొంచెం స్పేస్ అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే రేర్ సైడ్ చూసినట్లయితే సింగిల్ సస్పెన్షన్ లాగా కనిపిస్తుంది, మోనో లాగానే కనిపిస్తుంది అనమాట. అలాంటి రేర్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. ఈ స్కూటర్లో కూడా మనకి PMSM మోటార్ని అయితే ఈ స్కూటర్లో అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. అయితే యమహా కంపెనీ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ స్కూటర్లో మనకి ఫ్రంట్ స్పేస్ లాంటిది ఏమీ లభించదు, మనకి రివర్ ఇండి మోడల్ లాగా అనమాట. ఒకసారి మనకి ఇప్పుడు రివర్ ఇండి మోడల్ గురించి చూద్దాం. సో ఇది రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ప్లాట్ఫామ్ ఏదైతే వీళ్ళు డెవలప్ చేసిన టెక్నికల్ స్పెక్స్ అనేవి ఈ మోడల్ ద్వారా డెవలప్ చేసామని చెప్పారు. ఈ స్కూటర్లో మనకి ముందు వైపు 2 LED హెడ్ ల్యాంప్స్ అయితే లభిస్తాయి. వెనక వైపు అయితే మనకి ఇలాగా ఒక ఐరన్ ఫ్రేమ్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ సీట్ అయితే ఇలా కనిపిస్తుంది. ఒకసారి మనం EC06 మోడల్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ అయితే సింగిల్ లైటే కనిపిస్తుంది. రేర్ సైడ్ అయితే ఇది కొంచెం V షేప్లో మనకి రేర్ సైడ్ బాడీ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ సీట్ అనేది మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మనకి అడిషనల్ ఇక్కడ ఐరన్ కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో అవేమీ కనిపించవు అనమాట. టెక్నికల్ మెకానికల్ స్పెసిఫికేషన్స్ పరంగా అయితే సిమిలర్గా వాడుతున్నారు తప్పిస్తే డిజైన్ పరంగా అయితే మాత్రం చాలా వరకు డిఫరెన్స్ అనేది యమహా సంబంధించిన EC06 ఎలక్ట్రిక్ స్కూటర్లో స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కంపెనీ వాళ్ళు రివీల్ చేసిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటర్లో మనకి మిడ్ డ్రైవ్ PMSM మోటార్ని అయితే ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. ఇందులో వీళ్ళు చెప్తున్న పవర్స్ చూసుకున్నట్లయితే 6.7 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అనమాట. దీన్ని బట్టే మన రేటెడ్ పవర్ 4.5 కిలోవాట్ల అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన రివర్ ఇండి మోటార్లో సేమ్ అదే స్పెసిఫికేషన్స్ అనమాట. 6.7 కిలోవాట్ల ఏమో పీక్ పవర్ చెప్పారు, 4.5 కిలోవాట్ల కంటిన్యూస్ పవర్ అనేది అయితే మెన్షన్ చేశారు. సో వీళ్ళు 6.7 కిలోవాట్ రివీల్ చేశారు కాబట్టి కంటిన్యూస్ పవర్ 4.5 కిలోవాట్లు అనేది మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. స్కూటర్ పరంగా రేంజ్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఈ స్కూటర్లో 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది ఇస్తున్నారు అనమాట. సో రివర్ ఇండిలో కూడా 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది ఇస్తున్నారు. కాకపోతే రివర్ ఇండిలో 163 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. బట్ యమహా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్లో మాత్రం 160 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఇక ఛార్జింగ్ టైం పరంగా చూసుకున్నట్లయితే రివర్ ఇండి స్కూటర్లో 480 వాట్ ఛార్జర్తో 8 గంటల ఛార్జింగ్ టైం అని చెప్తున్నారు. బట్ యమహా కంపెనీ వాళ్ళు ఏదైతే వాళ్ళ అఫీషియల్ రిపోర్ట్స్ ఏదైతే ఉందో 9 గంటల పాటు ఛార్జింగ్ టైం అనేది మెన్షన్ చేశారు. మేబీ 480 వాట్ ఛార్జర్ కన్నా తక్కువ ఇస్తున్నారా, లేకపోతే ఇంకా ఫుల్ ఛార్జింగ్ టైం పెట్టడానికి కొంచెం ఏమైనా స్లో అవుతుంది అనేది మనకి క్లారిటీ రావాల్సిన విషయం అయితే ఉందన్నమాట. ఇక EC06 ఎలక్ట్రిక్ స్కూటర్లో మోడల్లో కూడా మొత్తం 3 రైడ్ మోడ్స్ అనేది ఇస్తున్నారు అనమాట. సేమ్ మనకి రివర్ ఇండియాలో కూడా 3 మోడ్స్ ఇస్తున్నారు, ఎక్కువ రైడ్ రష్ అని చెప్పి. మరి యమహా కంపెనీ వాళ్ళు మోడ్స్ ఏదైతే ఉన్నాయి సేమ్ రష్ రైడ్ ఎక్కువ అనేది వాడతారా, లేకపోతే ఏమైనా వేరే కొత్త పేరు అనేది యూజ్ చేస్తారనేది ఇంకా క్లారిటీ రావాల్సిన విషయం అయితే ఉంది. ఇక ఈ స్కూటర్కి రివర్ ఇండియాకి మేజర్ డిఫరెన్స్ చూసినట్లయితే స్టోరేజ్ స్పేస్ అనమాట. రివర్ ఇండియాలో బాగా హైలైట్ చేసే విషయం ఏంటంటే 43 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ అనమాట. కాకపోతే EC06 ఎలక్ట్రిక్ స్కూటర్లో 24.5 లీటర్ల బూట్ స్పేస్ మాత్రమే లభిస్తుంది. సో కంపేర్ విత్ రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్తో పోలిస్తే కొంచెం తక్కువ బూట్ స్పేసే ఈ స్కూటర్లు అయితే ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు యమహా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుకుంది. ఇదే యమహా కంపెనీ వాళ్ళ ఏరాక్స్ ఈ వేరియంట్ అనమాట. సో ఆల్రెడీ యమహా కంపెనీ వాళ్ళు పెట్రోల్ వేరియంట్ ఏరాక్స్ అనేది ఏరాక్స్ 155 అనే ఒక వేరియంట్ అనేది మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది సక్సెస్ఫుల్ మోడల్ అనమాట. అందుకనే యమహా కంపెనీ వాళ్ళు ఏరాక్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా ఇప్పుడు మార్కెట్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో మనకి పెట్రోల్ వేరియంట్ ఏదైతే ఉందో సిమిలర్ డిజైన్తో ఈ స్కూటర్ కనిపిస్తుంది. కాకపోతే ఇతర కాంపోనెంట్స్ అనేవి మారుతాయి అనమాట. ఇంజిన్ ప్లేస్లో మనకి మోటార్ కానివ్వండి, బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా డిఫరెన్స్ అయితే వస్తుంది. ఈ స్కూటర్లో కూడా మనకి 14 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనేవి లభిస్తుంది అనమాట. ముందు వైపు స్కూటర్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది లభిస్తుంది అనమాట.
అలానే రేర్ సైడ్ వచ్చి మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఈ స్కూటర్లో కూడా లభిస్తుంది. ముందు వెనక కూడా డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది లభిస్తుంది. సో ఏరాక్స్ ఏదైతే ఉంటుందో మోర్ ఏరోడైనమిక్ డిజైన్ స్కూటర్ అనమాట, మ్యాక్సీ టైప్ డిజైన్ అయితే కాదు. ఈ స్కూటర్ వచ్చేసరికి మోస్ట్లీ ఒక స్పోర్ట్ టైప్ డిజైన్తో తీసుకొచ్చిన స్కూటర్ లాగా కనిపిస్తుంది. ముందు వైపు అయితే మనకి 2 LED హెడ్ ల్యాంప్స్ అనేది కనిపిస్తాయి అనమాట. పైన అనేది వీ షేప్ డిజైన్లో అయితే స్కూటర్ అయితే కనిపిస్తుంది. సీట్ అనేది కొంచెం కిందకి డౌన్ కింద అయితే కనిపిస్తుంది అనమాట. అగైన్ ఈ కింద సీట్ కింద ఉన్న పొజిషన్ కానివ్వండి, ఈ డిజైన్ కూడా మనకి కొంచెం కర్వ్స్తో ఏరోడైనమిక్గానే కనిపిస్తుంది ఈ స్కూటర్ కూడా. మోరోవర్ ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మాత్రం యమహా కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక ఈ స్కూటర్లో కంపెనీ వాళ్ళు హైలైట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ స్కూటర్లో మనకి 9.4 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. అంటే EC06 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్తో పోల్చుకున్నట్లయితే ఈ స్కూటర్లో మోటార్ పవర్ ఎక్కువ అనమాట. ఆబ్వియస్గా కొంచెం టాప్ స్పీడ్ కూడా ఎక్కువ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఈ స్కూటర్లో డీటెయిల్స్ అయితే రివీల్ చేయాలి. EC06 ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే మాత్రం 90 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు, బట్ ఎగ్జాక్ట్గా ఈ స్కూటర్ మోడల్ ఎంత స్పీడ్ అనేది మాత్రం యాజ్ ఆఫ్ నో రివీల్ చేయలేదు. ఈ స్కూటర్లో అయితే బ్యాటరీ ప్యాక్ వచ్చి 3 kWh కెపాసిటీ అయితే ఇస్తున్నారు అనమాట. ఈ 3 kWhలో కూడా 2 బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. అంటే 1.5 kWh కెపాసిటీతో 2 రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్. ఓవరాల్గా చూస్తే 3 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 106 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ఈ స్కూటర్లో మనకి ఎక్కువ స్టాండర్డ్ పవర్ అనే ఒక 3 మోడ్స్ అనేవి స్టాండర్డ్గా ఉంటాయి. దీంతో పాటుగా బూస్ట్ అనే ఇంకొక మోడ్ కూడా ఇస్తున్నారు. అంటే మొత్తం 4 మోడ్స్ అనేవి ఈ స్కూటర్తో పాటు మీకు అయితే లభిస్తాయి అనమాట. ఇక మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ స్కూటర్లో మనకి LED లైట్స్ అనేవి లభిస్తాయి అనమాట. దీంతో పాటుగా రివర్స్ మోడ్ ఆప్షన్ అనేది లభిస్తుంది. దాంతో పాటుగా నావిగేషన్ ఫీచర్ కూడా ఈ స్కూటర్తో పాటు ఇస్తున్నారు. దీంతో పాటుగా మీకు TFT కలర్ డిస్ప్లే కూడా ఈ స్కూటర్తో పాటు అయితే లభిస్తుంది అనమాట. అలానే ఈ స్కూటర్లో మోస్ట్లీ మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అగైన్ ఏరాక్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఈ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ని కంపెనీ వాళ్ళు రివీల్ చేయలేదు. లైక్ ఛార్జింగ్ టైం డీటెయిల్స్ని అయితే ఇంకా రివీల్ చేయలేదు అనమాట. అలానే ఈ స్కూటర్ యొక్క రేటెడ్ పవర్ కానివ్వండి, టాప్ స్పీడ్ వంటి వివరాలు అయితే ఇంకా రివీల్ చేయలేదు. గ్రౌండ్ క్లియరెన్స్ కానివ్వండి, ఇతర సమాచారాన్ని కూడా ఇంకా యమహా కంపెనీ వాళ్ళు రివీల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో యాజ్ ఆఫ్ నో యమహా కంపెనీ వాళ్ళ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ఇవే అనమాట. ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ని రివీల్ చేశారు. అయితే అఫీషియల్గా ఈ స్కూటర్ సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ కానివ్వండి, ఏ టైంలోనే ఇవి మార్కెట్లోకి వస్తాయి, అంటే కంప్లీట్గా పలానా డేట్కి ఇవి లాంచ్ చేయడం, అలానే డెలివరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయనే డీటెయిల్స్ మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. సో ప్రైస్ని ఎప్పుడైతే రివీల్ చేస్తారో మోస్ట్లీ అప్పుడే ఈ స్కూటర్ యొక్క మనకి లాంచ్ డేట్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్లీ ఇప్పుడు నవంబర్ నెలలో వచ్చేసింది కాబట్టి నవంబర్ నెల ఆల్మోస్ట్ సాగు కంప్లీట్ అవుతుంది కాబట్టి 2026 సంవత్సరంలోనే యమహా కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ రివీల్ చేసే అవకాశం ఉండొచ్చు. చివరగా ఈ స్కూటర్ సంబంధించిన ప్రైసింగ్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుంటే, యమహా కంపెనీ వాళ్ళు EC06 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుకుంటే ఇది రెవర్ ఇండి ప్లాట్ఫామ్ మీద డెవలప్ చేసిన స్కూటర్ అని చెప్తున్నారు. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా రివర్ ప్లాట్ఫామ్ ద్వారానే డెవలప్ చేశారు కాబట్టి ప్రజెంట్ మనకి రెవర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ కాస్ట్ సుమారుగా 1,44,000 రూపాయల వరకు అయితే ఎక్స్-షోరూమ్ కాస్ట్ అయితే ఉంది. బట్ ప్రజెంట్ ఉన్న మార్కెటింగ్ కండిషన్స్ ప్రకారం ఈవెన్ పాపులర్ ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే మనకి బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీస్ కూడా 1,20,000 రూపాయల సెగ్మెంట్లో మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. సో బడ్జెట్ మార్కెట్ అనేది నడుస్తుంది కాబట్టి యమహా కంపెనీ వాళ్ళు కనుక వీళ్ళ కొత్తగా తీసుకొచ్చిన స్కూటర్ ఎక్కువగా సక్సెస్ఫుల్గా మోర్ సేల్స్ కావాలనుకుంటే మాత్రం ఈ 1,45,000 రూపాయల ప్రైస్ టార్గెట్ కాకుండా 1,30,000 రూపాయలు, అరౌండ్ 1,20,000 నుంచి 1,30,000 రూపాయల సెగ్మెంట్ టార్గెట్ చేస్తే కనుక ఎక్కువ మంది కస్టమర్లు ఈ స్కూటర్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏరాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి అయితే మాత్రం టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ అనమాట. ఎందుకంటే వీళ్ళ పెట్రోల్ వేరియంట్ని బట్టి వాళ్ళు ప్రెజెంట్ మార్కెట్లో ఏదైతే ప్రైస్ చెప్పారో దాన్ని బట్టి ఏమైనా ప్రైజెస్ అనేది రివీల్ చేయొచ్చు. EC06 సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ కన్నా చాలా తక్కువ స్పెక్సే అందుబాటులో ఉన్నాయి కాబట్టి మరికొన్ని వారాలు ఆగిన తర్వాత ఏరాక్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంకా కొత్త డీటెయిల్స్ ఏమైనా వస్తే అప్పుడు దీనికి సంబంధించిన ప్రైస్ కూడా మనం ఎస్టిమేట్ చేయొచ్చు. బట్ ఏదైనా వాటికి 1,20,000, 1,30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో కనుక ఈ స్కూటర్స్ తీసుకొస్తే ఎక్కువ మంది కస్టమర్స్ రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది యమహా కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ సంబంధించిన డీటెయిల్స్ అండి. ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవ్వడం వెళితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంఈస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జీ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.